హలో వాసు గారు, ముందు మిమ్మల్నే అడుగుతాను నేను, ఎందుకంటే నేను ఐ విల్ కమ్ టు విష్ణు ఆన్ ది సెకండ్ ట్రిప్. ఇక్కడ ఎందుకు మిమ్మల్ని అడగాలనుకున్నానంటే నేను ఐ హ్యావ్ మై ఓన్ స్ట్రాంగ్ రీజన్. ఇప్పుడు మీరు మొన్న చేసిన తండేల్ సినిమా రియల్లీ ఇట్ క్రియేటెడ్ వండర్స్ అండ్ క్రిపుల్స్ ఆల్ ఓవర్ ది మార్కెట్ అండ్ ట్రేడ్ ఎవ్రీవేర్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ ఆడియన్స్. అంత పెద్ద హిట్ తర్వాత అంత కంపోజిషను అవన్నీ సెట్ అవ్వడం అన్నది సినిమాకి చాలా కష్టం. అవన్నీ తండేల్ సినిమాకి బాగా సెట్ అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమా ఇమీడియట్గా వచ్చే సినిమా అంత ఎక్స్పెక్టేషను ఈ సినిమా మీద ఉంటుంది. వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ అండి, ఇఫ్ యూ కెన్ రియల్లీ అంటే చెప్పాలి ఈ సినిమా ఆడడానికి ఇంత దమ్ము ఉంది అని చెప్పాలంటే 1, 2, 3 పాయింట్లు ఏం చెప్తారు సార్ దీనికి? ఓన్లీ ఎంటర్టైన్మెంట్ యూ వాంట్ టు సే? ఎస్, ఎందుకంటే నవ్వించాలి, దీనికి నవ్వించాలి అంతే. లెట్ వాసు స్పీక్ సార్. ఇది నవ్వించాలి. ఇప్పుడు తండేలు అంటే ఒక హానెస్ట్గా ఒక కథ, నిజంగా జరిగిన కథ, అంత హానెస్ట్గా చెప్పాము. ఇది వచ్చి నవ్వించాలి, టార్గెట్ వచ్చి నవ్వడం, వాళ్ళు ఇచ్చిన డబ్బులకి ఇంకా ఎక్కువ నవ్వించి బయటకు పంపడం. అంతకన్నా ఈ సినిమా ఎక్కువ ఆలోచించలేదు మేము ఎవరం కూడా. అంటే లైక్ మ్యాడ్ ఆయన అలాగే చెప్పాడు ముందు, ఇది నవ్వడానికి తప్పితే ఇంక దేనికి పనికిరాదని ముందే ఒక లేదు. దీంట్లో చిన్న కథ ఉంది, స్క్రీన్ ప్లే మంచి స్క్రీన్ ప్లే ఉంది, దాంతోపాటు నవ్వించడమే మెయిన్ టార్గెట్ ఉంది. ఓకే ఓకే. నౌ విష్ణు, అంటే మీ దగ్గర నుంచి సినిమాలు ఎక్స్పెక్ట్ చేసే ఆడియన్స్ ఆర్ యువర్ ఫాలోవర్స్, అదర్వైజ్ మీ సినిమాలు అనగానే ఏదో చాలా గట్టిగా ఎక్స్పెక్ట్ చేసే ఒక సిచ్యువేషన్ మీకున్నది, ఒక టిపికల్ సిచ్యువేషన్. విల్ దిస్ ఫిల్మ్ రియల్లీ మీట్ దట్ అండి, ఆర్ ఇట్ విల్ ఫాల్ ఇన్ ద రెగ్యులర్ ట్రాక్ లైక్ ఎనీ ఎంటర్టైన్మెంట్? లేదు, రెగ్యులర్ బేసిక్గా నేను రెగ్యులర్ మీరు ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు దాకా ఇకపై కూడా చూడరు. ఖచ్చితంగా కథలో మ్యాటర్ ఉంటుంది. కాకపోతే దీనికి మేము ఎక్కువ ఎక్సైట్ అయింది ఏంటంటే, వన్స్ స్టార్ట్ అయిన తర్వాత షూట్ ఏదైతే ముందు ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఇద్దాం అనుకున్నామో, సింగిల్ అనేది మ్యాక్సిమం అందరూ అది ఫేస్ చేసే ముందుకెళ్తారు. ఇప్పుడు ఒక ఏజ్లో అందరూ సింగిల్గా ఉంటారు, అట్లీస్ట్ వాళ్ళు ఆలోచిస్తారు సింగిల్గా ఉన్నందుకు ఎందుకు ఉన్నాం ఏంటని. ఆ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఉన్నాయండి. అవి 80s బ్యాచ్ రిప్రజెంట్ చేసేది ఒక ఆయన ఉన్నారు, 90s బ్యాచ్ రిప్రజెంట్ చేసేది ఒకళ్ళు ఉన్నారు, జెన్జీ పిల్లలు కూడా ఉన్నారు. సో ఇలా ఒక 3 జనరేషన్లో ఒక మైండ్ సెట్ ఎలా ఉంది ప్రజెంట్ అనేది హ్యూమరస్గా. ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అవన్నీ మీకు ఎంటర్టైన్మెంటే. మాకు మాత్రం కథలో వెళ్ళే దీంట్లో మాత్రం మంచి మూమెంట్స్ ఉంటాయి అన్నీ. కాకపోతే ఏడవటాలు లేకపోతే ఎమోషనల్ అవి తక్కువ ఉంటాయి అన్నమాట. మీకు మాత్రం చూసినంతసేపు మాకు అది ఏది జరుగుతున్నా మీరు కనెక్ట్ అవుతూనే ఉంటారు, నవ్వుతూనే ఉంటారు. ఎందుకంటే మీరు ఎక్కడో మీ ఇంట్లోనో లేకపోతే మీదో మీ ఫ్రెండ్తో మీ బ్రదర్తో ఎవరో ఒకళ్ళది జనం నుంచి వచ్చిన స్టోరీ అండి ఇది. సో మన క్యారెక్టర్లు, బయట ఉండే క్యారెక్టర్లు, రెగ్యులర్ క్యారెక్టర్లు, సినిమాటిక్ హీరోయిజం ఆ క్యారెక్టర్లు కాదు. సో అందుకే చాలా ఈజీగా అందరికీ కనెక్ట్ అవుతుంది, నవ్వుకుంటారు. అంటే మీ ఈ సినిమా కథ నడుస్తున్నంతసేపు ఏదో సీన్ రీల్స్లో జోకుల్లాగా వచ్చి వెళ్ళిపోతుందా? బట్ దేర్ విల్ బి ఎనీ కన్స్ట్రక్టివ్ స్టోరీ దట్ కెన్ రియలీ హోల్డ్ ది ఆడిటోరియంస్ అండ్ ఆడియన్స్? 100% హోల్డ్ ఉంటుందండి. 100% స్టోరీ అంతా చాలా హోల్డ్ ఉంటుంది. కొత్త స్క్రీన్ ప్లే ఉంటుంది, కొత్త ఫినిషింగ్ ఉంటుంది, అన్నీ కొత్తగానే ఉంటాయి. రెగ్యులర్ అయితే ఏముండదు. నవ్వు మాత్రం రెగ్యులర్. అంటే నవ్వుకి మరి వేరియేషన్స్ ఎలా చెప్పాలన్నా తెలియదు. నవ్వు మాత్రం నవ్వుతారు, గట్టిగా నవ్వుతారు, పగలబడి నవ్వుతారు, దొల్లి నవ్వుతారు. నవ్వుల రకాలు దీనిలో చూపిస్తారు. అండ్ ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ.